మనలను ఎందుకు పిలుచుకున్నారు, ఎందుకు ఏర్పరచుకున్నారు అనే విషయాన్ని తేటగా సూటిగా మనకు తెలియచేస్తూ వస్తున్నారు. ఎందుకు ఆయన మనల్ని ఈ విధంగా ఏర్పరచుకున్నారంటే, దినములు చెడ్డవి, దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానము గలవారే నడుచుకున్నట్లు మీరు జాగ్రత్త పడేందుకొరకు సన్నిధికి మిమ్మల్ని చేర్చుకున్నాను అనేటువంటి మాటని అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. దినములు బహు చెడ్డవి. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో అనేటువంటిది మనము గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. జ్ఞానము కలిగిన వారమైతే మనము దినములను గుర్తించి ఆయన సన్నిధిలో మనము ఎదగగలుగుతాం. అందుకనే పౌలు గారు చెప్తారు ఏమంటే, గలతీ పత్రికలో మనం చూస్తే తేటగా ఒక చక్కటి మాటను ఆయన తెలియచేస్తున్నాడు. ఆయన సన్నిధిలో ఎదిగేటువంటి వారికి ఒక మాట తెలియచేస్తున్నాడు. ఏమని చూడండి, 4వ అధ్యాయం 8వ వచనంలో, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. ఏ కాలము? గత కాలము. యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి కాలము. యేసు ప్రభు వారు ఎవరో తెలియని కాలము. అనక ఆ తెలియని దినాలు. యేసు ప్రభు వారు ఎవరో, ఆయన ఎవరి కొరకు ఈ లోకానికి వచ్చారో, ఎవరి కొరకు తన ప్రాణాన్ని అప్పగించారో ఆ యొక్క పరిస్థితులు తెలియని కాలం, ఆ దినాలు. ఆ దినములో ఎందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. దేవుని చేత దేవుని ఎరిగిన వారు, దేవుని చేత ఎరగబడిన వారు. అంటే ఇప్పుడు దేవునిని ఎరగబట్టేగా దేవుని సన్నిధిలోకి వచ్చాం. చెప్పండి, దేవునిని ఎరిగి ఉండబట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చాం. దేవునిని ఎరిగి ఉండకపోతే మనం ఎక్కడెక్కడో మన ఇష్టం వచ్చేట్టుగా మన ఆలోచనల ప్రకారం మనం కోరుకున్నట్లుగా మనం జీవిస్తుంటాం. మన ఆలోచనల ప్రకారం మనం వెళ్తాం. అయితే ఇప్పుడు దేవునిని ఎరిగి ఉన్నాం. ఏమని ఎరిగి ఉన్నాం? దేవుణ్ణి, ఆయన ఎవరని మనం ఎరిగి ఉన్నాం. ఆయనని ఎరిగినప్పుడు మన జీవితంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఏమిటి, ఆయన ఎలాగ మనల్ని పెంచుకుంటాడు, ఎలాగ ఆయన సిద్ధపరచుకుంటాడు అనే విషయాన్ని ఈనాడు మనం గుర్తించాలి. అది గుర్తించకపోతే దేవుడు ఏమంటాడంటే, నేను నిన్ను చూస్తూనే ఉన్నాను బిడ్డ, నేను నిన్ను ఎరిగి ఉన్నాను. అప్పుడు ఎరుగుదును, ఇప్పుడు ఎరుగుదును. అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు నీవెవరవో. కాబట్టి నిజమునకు దేవుళ్ళు కాని వారికి అంతకుముందు లోపడ్డారు. అయితే ఇప్పుడు మీరు నన్ను ఎరిగి ఉన్నారు, అలాగే నేను కూడా మిమ్మలను ఎరిగి ఉన్నాను. కాబట్టి అక్కడ అన్నాడు, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠంలో తట్టు మరలా తిరగనేలా. బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనటువంటి మూల పాఠాలు. ఈనాడు మరి క్రొత్త సంవత్సరంలో ప్రభు సన్నిధికి వచ్చిన
ప్రియ దేవుని బిడ్డలారా, మరి నిష్ప్రయోజనమైన వాటిని మనము అనుసరించటం వలన మనకి ఏ విధమైన ప్రయోజనం లేదు. ప్రయోజనం లేనివి చాలా మటుకు చాలామంది ప్రయోజనం లేని వాటిని అనుసరిస్తారు. చూడండి, నిన్న వచ్చిన వాళ్ళు ఇవాళ ఉన్నారా? ఇవాళ వచ్చిన వాళ్ళు రేపు ఉండకపోవచ్చు. లేకుండా ఉన్నటువంటి వారిని గురించి మనం చూస్తే, ఆలోచన చేస్తే, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించేవారు. అర్థమవుతుందా? నిష్ప్రయోజనమైనటువంటి వాటిని గురించి ఆలోచిస్తారు. వారు మూల పాఠములు తట్టు మరలా తిరుగుతూ ఉంటారట. అంటే గత కాలంలో ఏ విధంగా జీవించారో, గత కాలంలో ఏ విధంగా దేవునికి దూరస్తులుగా ఉన్నారో, గత కాలంలో దేవునికి ఏ విధంగా అవిధేయత కలిగి ఉన్నారో అలాగా మరలా తిరుగుతారట. పౌలు గారు అన్నారు, అలాగ తిరగనేలా మీరెందుకు అలాగ తిరుగుతున్నారు? నిష్ప్రయోజనమైన వాటి వైపు. మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. చూడండి, గతకాలం దాసులై ఉన్నారు, మరలా ఇప్పుడు వాటికి దాసులై ఉంటున్నారు. ఎందుకని అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఆయన వేస్తూ అప్పుడు అంటున్నాడు 11వ వచనంలో, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. పౌలు గారు దైవజనుడు, ఆయన చెప్తున్నాడు, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోతుందేమని భయపడుచున్నా. భయముతో దైవ సేవకుడు ఈరోజు దేవుని సేవ చేస్తున్నాడండి. ఈ క్రొత్త సంవత్సరంలో ఆయన సన్నిధికి వచ్చిన నా ప్రియ దేవుని బిడ్డలారా, భయముతో దైవజనుడు దేవుని సేవ చేస్తున్నాడు. భయం లేకపోతే ఈరోజు ఈ విధంగా ఈ సన్నిధిని సిద్ధపరచడు, ఈ సన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించడు, మీరు రాలేదని కలవరపడడు. మీరు రాకపోతే రాపోయారు నాకేం అని అనుకుంటాడు దైవజనుడు. దైవజనుడికి ఒక భయం ఉన్నది కాబట్టి ఏ ఒక్కరూ నశించిపోవటం ఇష్టం లేక దేవుడు పరలోకం నుంచి ఆయన దిగి వచ్చారు. నశించిన దానిని వెదకి రక్షించేందుకు కొరకు ఆయన దిగి వచ్చారు. ఆయన దిగి వచ్చి ఎవరు నశించిపోవడం ఇష్టం లేక ఆయన తన పనిని, తండ్రి అప్పగించిన పనిని చేసి ముగించాడు. యోహాను సువార్తలో మనం చూస్తే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, యేసయ్య తండ్రి, నీవు నా చేతికి అప్పగించిన పనిని నేను చేసి నేను ముగించి ఉన్నాను, సంపూర్ణముగా చేసి ముగించాను అని అంటున్నాడు. సంపూర్ణముగా చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ఆ భయం ఉన్నది కాబట్టి, నా ప్రభు చేసిన పనిని నేను చేయాలి అనే భయం ఉన్నది కాబట్టి మరి మీ విషయమై ప్రయాసపడుచు ఉన్నాను. ప్రభు కొరకు అనేక మందిని సిద్ధపరచుకోవాలనేటువంటి ప్రయాసలోనే నా ఆత్మస్థితిని నేను కొనసాగిస్తూ వస్తున్నాను. అది మీకు తెలియచేయాలి. తెలియచేయకపోతే నేను వ్యర్థముగా ప్రయాసపడుచున్నానని మరి నేను కూడా గుర్తిస్తా. పౌలు గారు అన్నాడు, వ్యర్థమై పోవునేమో అని నేను మిమ్మును గూర్చి భయపడుచున్నాను అనేటువంటి మాటను చెప్తున్నాడు. ఇంకా ఎఫెసు సంఘములో చెప్పిన మాట, దినములు చెడ్డవి బిడ్డ, ఈ చెడ్డ దినాలలో మీరు ఉన్నారు. దుష్టుడైన సాతానుడు ఏ విధము చేతైనా సరే అజ్ఞానాంధకారములోనికి మిమ్మల్ని నెట్టి దేవుని యందు జ్ఞానము కలిగి జీవించనివ్వకుండా మిమ్మలను అవమానకరమైన పరిస్థితులు చేస్తాడు. కాబట్టి ఇది నువ్వు గ్రహించగలిగితే నీకు ఆశీర్వాదం. ఇది గ్రహించగలిగితే నేనైతే త్వరలో రానై ఉన్నాను అని ప్రభు చెప్తున్నారు. ఎలా వస్తాను అంటున్నాడంటే, ప్రభు దొంగ వలె నేను మీ మధ్యకు వస్తాను. దొంగ చెప్పి వస్తాడా? చెప్పండి. దొంగ చెప్పి రాడు. దొంగ చెప్పడు, నేను మీ ఇంట్లో ఆస్తిని దోచుకునేందుకు పలానా టైంలో రాబోతున్నాను, పలానా గంటలకు రాబోతున్నాను కానీ అని దొంగ చెప్పడు. వాళ్ళు చెప్పపెట్టకుండా చీకట్లో
దోచుకునేందుకు కొరకు వస్తాడు. ఎవరిని దోచుకునేందుకు కొరకు? మనుషులను కాదు, మనుషులు ధరించినట్టు బంగారాన్ని, మనుషులు సంపాదించిన డబ్బుని, మనుషులు కూడబెట్టుకున్న వాటిని వాడు దోచుకునేందుకు కొరకు వాడు వస్తాడు. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు వస్తారో తెలుసా? నిన్ను ఆయన రాజ్యమునకు తీసుకుని వెళ్ళేందుకు కొరకు వస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. నిన్ను ఆయన రాజ్యమునకు తీసుకుని వెళ్ళేందుకు కొరకు, యుగ యుగములు ఆయనతో నువ్వు జీవించాలి అనేటువంటి ఆ విషయాన్ని మనకు తెలియచేస్తూ ఆ రాజ్యమునకు నువ్వు రావాలి. అందుకొరకు నువ్వు సిద్ధపడాలి, అందుకొరకు నువ్వు పరిశుద్ధపరచబడాలి, అందుకొరకు ప్రార్థన చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ మాటలు చెప్తూ వస్తున్నాడు. కాబట్టి ఈరోజు మరి దేవుడు ఒకవేళ ఆయన వస్తే రెప్పపాటు కాలంలో వస్తాడట. రెప్ప అలా మూసి మళ్ళా తెరిచే లోపు వచ్చేస్తాడు. ఆ సమయంలో ఎవరైతే సిద్ధముగా ఉంటారో, ఆ సమయంలో ఎవరైతే పరిశుద్ధపరచబడిన వారుగా దేవుని కొరకు జీవితాన్ని అప్పగించుకుని వారుగా ఉంటారో వారు మాత్రమే ఆయనతో కూడా వెళ్ళిపోతారు. ఆయన స్వరూపమునకు మలచబడి ఆయన పోలిక చొప్పున వారు పోవునవి గనుక ఆకాశంలో రవులుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు, దేవుని దినపు రాకడకు కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగితో భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండవలెను అనే మాటని చెప్తున్నాడు. మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి, దానిని గురించి ఆలోచించాలి. మీరు రాకడలో ఎత్తబడేటువంటి ఆ యొక్క జీవితం గురించి ఆలోచించాలి. తేటగా సూటిగా తెలియచేస్తున్నాడు పేతురు గారు. దేవుని దినపు రాకడ ఈ విధంగా ఉంటుంది. కాబట్టి నువ్వు అందుకు సిద్ధపడు. వ్యర్థమైన విషయాలను ఈ క్రొత్త సంవత్సరము కూడా నువ్వు తలంచుకొంచు. ఆయన నీకు చేసిన కార్యాలను నువ్వు మరచి ఆయనకు అవమానం కలిగే పరిస్థితుల్లో నువ్వు ఉంటే ప్రయోజనం ఏముంది? ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా, ఎన్ని జనవరి ఫస్ట్లే వచ్చినా, ఎన్ని పునరుద్ధాన దినపు ఆరాధనలే నీ జీవితంలో నీకు ఎదురైనా అది నిష్ప్రయోజనం అవుతుంది, కానీ నీ జీవితానికి ప్రయోజనం కాదు అనే సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున తేటగా సూటిగా తెలియచేస్తున్నాడు. నువ్వు పరిశుద్ధపరచబడిన వ్యక్తి అయితే నిన్ను గురించి ఆయన చెప్తున్న మాట ఏమిటంటే 13వ వచనం అంటాడు, మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. నీతి నివసిస్తుందంట వాటి యందు. అబ్రహాముని గురించి దేవుడు చెప్పాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని. నీవు ఆయన నమ్మితే నీతిమంతుడుగా నువ్వు తీర్పు తీర్చబడతావు, లేకపోతే నీతిమంతుడుగా మారు. నువ్వు నీతిమంతుడు అయితే నీ దేవుని కొరకు ఆశపడతావు. వేకువనే లేచి నా దేవుని కొరకు నేను ప్రార్థించాలి, ఆయన సన్నిధి కొరకు నేను ప్రయాసపడాలి, నిష్ప్రయోజనమైన వాటిని తలంచుకొనచ్చు, నా దేవుని నేను దూరం చేసుకునే వానిగా ఉండకూడదు అనేటువంటి ఆలోచన కావాలి. నువ్వు నీతిమంతుడు అయితే ఆయన సన్నిధిని నువ్వు వెతుకుతూ వస్తావు. అబ్రహాముని పిలిచిన వెంటనే పిలుపునకు లోబడి ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఏ ఊరు వెళ్ళాలో తెలియక ఆయన వెంటనే తన భార్యతో సిద్ధపడి ఆయన వచ్చాడు. నమ్మితే వచ్చాడా, నమ్మకపోతే వచ్చాడా? ఆయన పిలిచిన వెంటనే ఆయన నమ్మి వచ్చాడా, నమ్మకపోతే వచ్చాడా? అయ్యా నువ్వు పిలిచావు, ఎక్కడికి రమ్మంటావో తెలియట్లేదు, ఎక్కడ ఉండాలో మాకు
తెలియదు. మరి నువ్వు పిలిచిన తర్వాత మేము వచ్చామనుకో, మాకు అన్నం లేకపోతే, నీళ్ళు లేకపోతే, బట్టలు లేకపోతే మా పరిస్థితి ఏమిటి? కాబట్టి మాకు ఏదైనా చూపించు. ఏం చూపించాలి? తినేందుకు, తాగేందుకు కొరకు, కట్టుకునేందుకు కొరకు, నివసించేందుకు కొరకు మాకు అవి చూపించు, అప్పుడు వస్తాం అని అనలా అబ్రహాం. అలా అనలేదు. అతడు దేవుని నమ్మాడు. నమ్మినవాడు అతడు దేవుడు చెప్పినట్లుగా ఆయన వచ్చాడు. అందుకని దేవుడే స్వయంగా అన్నాడు. ఏమని? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది నీతిగా ఎంచబడింది. నోవహును గురించి కూడా ఆయన చెప్తాడు. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయంలో వచ్చిన నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడచినవాడు. ఎవరంటే నేనా? నోవహు నీతిపరుడు. ఆయనకు ముందున్న వారిని గురించి కానీ, ఆయనతో పాటు భూమి మీద ఉన్న వారిని గురించి కానీ అక్కడ తెలియచేయలా. నోవహును నీతిమంతుడని చెప్పడం వల్ల ఉద్దేశం ఏమిటంటే, నోవహుతో దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ ప్రజలను సిద్ధపరచు అని చెప్పాడు. ఒక ఓడను తయారు చేయి, ఒక ఓడను తయారు చేసి ఈ ప్రజలను అందులోనికి చేర్చు. ఎందుకు ప్రభువా? నోవహు ముందు లేరు, నోవహు తర్వాత కూడా నీతిమంతులు ఉన్నారని దేవుడు చెప్పలా. నోవహును గురించి చెప్పున్నాడు. ఎందుకంటే నోవహు దేవుడు చెప్పిన మాటను విన్నాడు. ఆనాడు ఉన్న మూర్ఖమైన వక్రజనమునకు ఆయన తెలియచేశాడు, ఒరే బాబు, దినదినము మీ పాపములు పెరిగిపోతున్నాయి, మీ అతిక్రమాలు పెరిగిపోతున్నాయి, అక్రమమైన జీవితం పెరిగిపోతుంది, దేవుడంటే భయం లేని వారుగా మీ ఇష్టం వచ్చేట్టుగా మీరు జీవిస్తూ వస్తున్నారు. కొంచెం మనసు మార్చుకోండి, బ్రతుకు మార్చుకోనండి. మీ బ్రతుకును మార్చుకొని దేవుడు చెప్పినట్లుగా మీరు జీవించండి. దేవుడు ఒక దినాన జల ప్రళయమును పంపించబోతున్నాడు. ఆ జల ప్రళయములో మీరు నశించిపోకుండా మీరు జీవించేందుకు కొరకు ఈ విషయాన్ని మీరు గ్రహించండి అని చెప్పమంటే నోవహు వెళ్ళి చెప్పాడు, అందరికీ చెప్పాడు. ఒక్కరోజు కాదండి, 2 రోజులు కాదండి, 120 సంవత్సరములు ఆ మూర్ఖులకు చెప్తే వారు పొరపాటును కూడా నోవహు మాట వినలా. పొరపాటును కూడా నోవహు మాట వినలా. ఆ తర్వాత నోవహు దేవుడు చెప్పినట్లుగా ఓడను తయారు చేయమని ఓడను తయారు చేశాడు. ఓడను తయారు చేసిన తర్వాత, ఒరే ఓడలోకి రండి రా, ఓడలోకి రండి, దేవుని సన్నిధి ఇది అంటే మాకు అక్కర్లేదు అని నిర్లక్ష్యపరిచారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పాడు, జంతువులకు పక్షులకు నీవు ఏర్పాటు చేసినటువంటి ఆ ఓడలో నివాసమును కల్పించు. వాటిని పిలు, అవి వస్తాయి, నీ మాట వింటాయి. మనుషులు వినట్లే, వాళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళని విను, వాటిని పిలు, పక్షులను పిలు, మృగాలను పిలు, జంతువులను పిలు అనగానే నోవహు దేవుడు ఏం చెప్పాడో ఆ పని చేశాడు. మీకందరికీ తెలిసినదే, జంతువులు పక్షులు సమస్తము ఓడలోనికి వెళ్ళినాయి. నోవహు కుమారులు, కోడెన్లో నోవహు భార్య ఓడలోకి వెళ్ళారు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఈ మాట పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేస్తున్నాడంటే, నోవహు నీతిమంతుడు, అతని వంశములో యెహోవా నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉండి నోవహు దేవునితో నడిచినవాడు. కాబట్టి అట్టి నీతిపరుడు ఓడను సిద్ధపరచుకొని తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. నోవహు చేసిన తప్ప
చెప్పండి అమ్మలారా, సహోదరులారా, చెప్పండి. నోవహు చేసిన తప్ప? దేవుడు చెప్పిన రీతిగా తన ప్రజలను దేవుని కొరకు సిద్ధపరచాలని ఆశపడటం తప్ప? ఆయన రక్తము చేత ఆయనక మరి కడగబడినటువంటి ఆ బిడ్డలను దేవుని కొరకు సిద్ధపరచడం తప్ప ఆయన చేసిన పాపం అదా? చేయలా. ఆయన ప్రభు కొరకు ఆత్మలను సంపాదించే వేటలో ఉన్నాడే కానీ మనుషులు ఎన్ననుకున్నా విచ్చలవిడికి ఎంతగా ఆలోచన చేసినా ఈ నోవహుకు బుద్ధి లేదు, తలకాయ లేదు, మేము రామురా అంటే వినడం మా మాట అనే మాట వాళ్ళు అంటున్నా కూడా అవమానమును నిర్లక్ష్యపరిచాడు నోవహు. అవమానమును నిర్లక్ష్యపరిచాడు. ఓడలోనికి తన ఇంటి వారిని చేర్చుకున్నాడు. ఓడలకు జంతువులు చేర్చుకున్నాడు, మృగాలను చేర్చుకున్నాడు, పక్షులను చేర్చుకున్నాడు. ఆ తర్వాత తానును తనతో ఉన్న వారందరూ ఆ జలప్రలయం నుంచి వారు కాపాడబడ్డారు. కాబట్టి వారు ఎవరంటే నీతిమంతులు. అబ్రహాము ఎవరంటే నీతిమంతుడు. నీతిమంతులు దేని కొరకు ఎదురు చూస్తారు? దేని కొరకు వారు ప్రయాసపడతారంటే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం కొరకు కనిపెట్టుకొని ఉండేవారుగా ఆ క్రొత్త భూమి కొరకు, క్రొత్త ఆకాశం కొరకు కనిపెడతారు. గడిచిన దినమున మనము క్రొత్త దినము కొరకు కనిపెట్టాం, క్రొత్త వాక్యము కొరకు కనిపెట్టాం, క్రొత్త వాగ్దానము కొరకు కనిపెట్టాం. అయితే ఆ దేవుడు మనకు అప్పగించినటువంటి ఆయన రాజ్యంలో, మనల్ని చేర్చుకునే రాజ్యంలో స్థిరపరచబడేందుకొరకు మనము నీతిమంతులముగా, అక్కడ నీతి నివసిస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళేందుకొరకు అబ్రహాము వలె పిలిచిన పిలుపునకు లోబడాలి. నోవహు వలె దేవుడు చెప్పినటువంటి మాటలకు లోబడాలి. ఆ ప్రకారం ఎప్పుడైతే మన జీవితాన్ని మనం ఆయన కొరకు అప్పగించుకుంటామో ఆ నీతి నివసించే స్థలానికి మనము చేర్చబడతాం. దేవునికి స్తోత్రం. నీతి నివసించే స్థలమునకు తేటగా సూటిగా తెలియచేశాడు దేవుడు. వారి వారి క్రియలను బట్టి వారికి ఇవ్వబడుతుంది. వారి వారి క్రియలను బట్టి. కాబట్టి నీతిగల రాజ్యమునకు మనము చేరేందుకొరకు దేవుడు మనల్ని సిద్ధపరచుకున్నాడు. మరి నీవు నీతిమంతుడివైతే ఈ క్రొత్త సంవత్సరంలో ఒక వాగ్దానం, ఒక తీర్మానం చేసుకోవాలి. నా ప్రభు సన్నిధికి 10 గంటలకు కాదు నేను వచ్చేది, 9:30కే వచ్చి కూర్చోవాలి అనేటువంటి ఒక తీర్మానం చేసుకోవాలి. ఎందుకనంటే రైలు సకాలానికి వెళ్ళకపోతే నిన్ను దాటి వెళ్ళిపోద్ది. నీవు వెళ్ళకపోతే రైల్వే స్టేషన్కి. అవునా కదా? అవునా కదా? బస్సు 10 గంటల కంటే నువ్వు 11 గంటలకు వెళ్తే నీ కొరకు ఆ బస్సు ఉండదు, నీ కొరకు ఆ రైలు ఉండదు. కాబట్టి కాలమును గుర్తించు. ఆ కాలమంది అయితే నువ్వు దేవుని ఎరగని వాడవు, ఇప్పుడు ఎరిగిన వాడవు. కాబట్టి నీ కాలమును గుర్తించు. టైం చాలా విలువైనది. ఈ విలువైన కాలాన్ని నువ్వు గుర్తించి ప్రభు సన్నిధికి ఎప్పుడు చేరాలా, ఆయన సన్నిధిలో ఆయన్ని ఆరాధించాలనేటువంటి ఆ ఆతృత, ఆ ఆలోచన నీకు ఉన్నప్పుడు మాత్రమే నీవు ఒక నీతిమంతుడుగా నీతిగల రాజ్యమునకు చేర్చబడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వచనంలో, మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్ష రసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్ష తిత్తులు అప్పుడు ఆ రెండును చెడిపోకయుండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటగా దేవుడు మనకి
దినములను గురించి జాగ్రత్త పడమన్నాడు. నీవు చేరవలసిన స్థలము నీతిగల స్థలం, అది నీతిమంతులు నివసించే స్థలము. అబ్రహాము దేవుని మాట వినటం వలన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నోవహు దేవుడు చెప్పినట్లుగా చేయటం వలన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అయితే వారు ఎందుకు ఆ విధంగా దేవుని మాటకు లోబడ్డారంటే దేవుని రాజ్యమునకు చేరాలని, క్రొత్త భూమి క్రొత్త ఆకాశమునకు చేరాలని. అది అక్కడ నీతి నివసిస్తుంది. నీతి నివసించే చోట నీతిమంతులుగా మార్చబడిన వారు అక్కడికి చేరాలని వారు ఆశపడ్డారు. అందుకనే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూసినాం. ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలి. నువ్వు దేవుని సన్నిధికి వస్తే గడిచిన దినాలలో వచ్చినట్లుగా రావద్దు, రాకూడదు. నేను కూడా చెప్దాం అనుకున్నాను, 10 దాటితే ఎవరు మందిరంలోకి రావద్దని, గేట్ వేసేద్దామని. మరి పరలోకం అట్లా ఉంటుంది, అవి చూపించాలి కదా, మీకు తెలియజేయాలి కదా. నేను ఇంకా మీరు ఏదో తప్పు చేస్తున్నారు, క్షమించేద్దాం అని అనుకుంటా తెరిచే ఉంచి రండి రండి అని చెప్తే దేవుడు ఏమంటాడు, ఒరే పిచ్చి మొహమోడా, పరలోక రాజ్యము నీతిమంతుల కొరకు ఏర్పాటు చేయబడింది. నీతిమంతులైతే వారు సకాలానికి దేవుని సన్నిధికి వస్తారు, నీతిమంతులైతే దేవుని మాట వింటారు, నీతిమంతులైతే దేవునికి లోబడతారు, నీతిమంతులైతే జాగ్రత్త పడతారు అని ఆయన అంటాడు నాతోటి. నోవహు ఓడ యొక్క తలుపులు ఎవరు మూసారో తెలుసా? ఏమండి చూడండి, కావాలంటే ఆదికాండంలోనే 6వ అధ్యాయంలో చూడండి, తలుపులు ఎవరు మూసారో ఓడ తలుపులు ఒక్కసారి చూడండి. ఇంకా పాత జీవితం, పాత ఆలోచనలు బట్టి కొంచెం మార్చుకున్నామని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్తున్నారు. ఏమని అంటే, ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయుడు. వేస్తారా? టైలర్లు ఎవరునుంటే చెప్పండి నాకు. పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయుడు. వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. ఒకవేళ అది వేస్తే వెలితిపరచుద్దంట. పాత బట్టకు కొత్తది వేస్తే ఆ చినుగు, అది ఆ మాసిక వెలితిపరచుద్ది, కనపడదు తప్పకుండా. ఓసారి వాడు ఎవడో దేవుని వాక్యం చెప్తా ఉంటే పాస్టర్ గారు వింటూ ఉన్నాడట. వింటూ వాక్యం వినట్లేదు, కానీ పాస్టర్ గారు పాకెట్లో పెన్ను పెట్టుకుంటే ఆ పెన్ను ఇంకు అక్కడ కొంచెం అయ్యి కొంచెం చుక్కగా కనపడుతుందంట. ఆ చుక్క కనపడుతుంటే దాన్నే చూస్తున్నాడు. ఇంత తెల్ల చొక్కాయి మీద కొంచెం ఇంకు కనపడితే దాన్నే చూస్తున్నాడు. ఆ ఇంకు ఎందుకైంది? పెన్నులో ఉంది. ఆ మచ్చను చూస్తున్నాడు, కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో, నాకేం చెప్తున్నాడో అది చూడడు. అంటే దీని అర్థం ఏమిటంటే, మాసిక అనేటువంటిది కొత్తదిగా వేస్తే ఏమైపోద్దంట, వెలితిపరచుద్దంట, తేడా కనిపించేస్తుంది. కాబట్టి క్రొత్త సంవత్సరంలో మాసికలు వేయొద్దు. ఇంకా మాసికలు వేస్తూ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించటం కాదు. క్రొత్త జీవితంలో నీ జీవితము క్రొత్తగానే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, మ్యాచింగ్ లేకుండా బట్టలు వేసుకుంటున్నామా? మ్యాచింగ్ చెప్పండి చెల్లెములు, అన్నయ్యలు, మ్యాచింగ్ లేకుండా బట్టలు వేసుకుంటున్నారా? మ్యాచింగ్ కావాలని ఎంత ఆరాటపడుతున్నావు? మ్యాచింగ్ తేడా వచ్చిందనుకో, వెంటనే ఇది కలవాల, ఇది సెట్ అవ్వాల. అవును కాదు, మీరే ఆలోచించండి. దేవుడు కూడా చెప్తున్నాడు ఇదే మాట, మ్యాచింగ్ నీకు సెట్ అవుతుంది బిడ్డ. నువ్వు మ్యాచింగ్ చేసుకుంటే
ఆ మాసిక అనేటువంటిది కనబడకుండా చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఏమంటున్నాడు, అది వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. చినుగు ఏమవుతుందంట, ఇంకా ఎక్కువ అవుద్దంట మాసిక వేస్తే. ఆ తర్వాత రెండవ విషయం, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయిరంట. ఇది మనకు తెలియదులే, ఎందుకంటే మనం సారాయి అమ్మేవాళ్ళం కాదు కదా. సారాయి అమ్మేవాళ్ళు ఆ తిత్తులలో పోసుకొని వెళ్తుంటారు, అవి మనకు తెలియదు. కానీ అయినా చెప్తున్నాడు ప్రభు, పాత తిత్తులు ఏమైనా ఉంటే వాటిలో క్రొత్తది పోయిరు. క్రొత్తది పోసినలా తిత్తులు పగిలిపోవును. తిత్తులు పగిలి ద్రాక్ష రసము కారిపోవును, తిత్తులు పాడవును. అవసరంలో దేవుడు చెప్తున్నాడు, రెండు పాడైపోతాయి. ఆత్మీయంగా మనం ఎదగలేము. పాతదానికి కొత్తది వేస్తే, అది క్రొత్తదానికి పాతది వేస్తే ఆ పాతది చిరిగిపోతుంది. కాబట్టి క్రొత్త సంవత్సరంలో దేవుడు చెప్తున్నాడు, మొదటగా చెప్పాను ఒకటి, తీర్మానం చేసుకోనండి సకాలానికి దేవునికి వచ్చేలాగా. దినములు చెడ్డవి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఈ పరిస్థితులను బట్టి ప్రభుత్వమే నిన్ను మందిరానికి రానికుండా ఆపేసే పరిస్థితులు వస్తున్నాయి. లాక్డౌన్ మరలా ప్రారంభం చేయాలని. మన తెలంగాణ రాష్ట్రం 5వదిగా ఉన్నదంట ఒమిక్రాన్ విషయంలో. మరలా బంద్ చేసే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి నువ్వు ప్రార్థనా పరాలు అయితే బాధ్యత కలిగి, దేవా ఈ పరిస్థితులు సంభవించకుండా నిత్యము నిన్ను ఆరాధించే వారముగా, నీ సన్నిధిని చేరే వారముగా అయ్యా చేయి ప్రభు అని ప్రభుని నువ్వు అడగవలసి ఉంది. అలా అడగవలసి ఉంది. మరొక చోట కూడా మరొక మాట, అది పౌలు గారు చెప్తారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. 5వ అధ్యాయం 7వ వచనంలో, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఏమన్నాడు ఇక్కడ? మీరు పులిపిండి లేని వారు, మీరు పరిశుద్ధులు, మీరు దేవుని బిడ్డలు, కొత్త సంవత్సరంలో దేవుని సన్నిధికి వచ్చారు. కాబట్టి మీలో పులిపిండి లేదు. పిండిలో పులిపిండి వేస్తే ఏమవుద్దండి? ఏమండి, ఇన్ని పాలల్లో ఒక చుక్క వేస్తే ఏమవుద్ది? పాలన్నీ అంతే కదా. పిండిలో, మంచి పిండిలో పులిపిండి వేస్తే ఏమవుద్ది? ముద్దంతా పులిసిపోద్ది. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. నేను ఈరోజు ఆరాధన ప్రారంభించేసరికి కొందరు వచ్చారు. ఇప్పుడు కూర్చున్న వాళ్ళు, ఆమె చూడగానే నా ముఖం వెలిగిపోయింది. మామూలుగా వెలగలా. ప్రభా, గడిచిన సంవత్సరం అనేక సార్లు పిలిచాను కానీ రాలేదు. ఈ క్రొత్త సంవత్సరంలో ఈరోజు నా కళ్ళ ముందు కనిపించారు ప్రభా, వాళ్ళని దేవుని మందిరంలో స్థిరపరుచున్నాయనని ప్రార్థన చేసుకుంటున్నాను. తొట్టిల్లిపోకుండా వారిని స్థిరపరచు. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, ఇక్కడ నీవు పాతదైన పులిపిండిని తీసి పారవేయాలి. అది తీసి పారవేయకపోతే ఈ పిండి అంతా మరలా పాడైపోయే పరిస్థితి వస్తుంది. కొత్త ముద్ద పాడైపోయే పరిస్థితి వస్తుంది. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితో నైనను
దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాక నిష్కాపట్యమును సత్యమునను పులిని ప్రొట్టితో పండుగ ఆచరింతము. దేవుడు చెప్తున్నాడు, ప్రభువు చెప్తున్నాడు, మన పస్కా పశువు వధించబడెను. పస్కా పశువు వధించబడెను. కాబట్టి ఈ పస్కాలో నువ్వు పాల్గొనాలంటే చేయవలసింది ఏమిటంటే పాతవి తీసి అవతల పడేయాలి. పాతవి గతించను సమస్తమును క్రొత్తవాయను అనేటువంటి మాటని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే మరి గతించిపోయే పరిస్థితులు అవి గతించిపోయినవి. కానీ క్రొత్త జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు, క్రొత్త సంవత్సరాన్ని మనకిచ్చాడు, క్రొత్త వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని మనము మరిచిన వారమైతే మనం ఇంకా పులిపిండిగానే ఉంటామండి, ఇంకా పాత బట్టగానే ఉంటాం, క్రొత్త బట్టగా ఉండము. ఈ క్రొత్త బట్టగా పాత బట్ట వేస్తే ఎట్లాగ వెలితి వస్తుందో అలాగే మన జీవితాలు, మన బ్రతుకు కూడా వెలితిగానే కనబడతాయి. ఇంకా ఎంతకాలం ఆ పాత ఆలోచనలు, పాత తలంపులు, దేవునికి విరుద్ధముగా జీవించటం. ఎవరిని మెప్పిస్తామండి మనం? ఎవరిని గణపరుస్తాం? ఎవరి కొరకు మనం జీవించాలి? ఎవరి కొరకు మనం జీవించాలి? దేవుని దగ్గరికి వెళితే, అయ్యా నా పాపమును నీ రక్తములో కడుక్కున్నాను, పరిశుద్ధపరుచుకొని ఉన్నాను, పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ నీలో జీవించేందుకు కొరకు నేను నా బ్రతుకును అప్పగించుకున్నాను అన్నప్పుడు ఆయన చేర్చుకుంటాడు. సిలువలో దొంగ వాడు ఒకడు అంటున్నాడు, నువ్వు దేవుడివైతే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించని అంటున్నాడు. ప్రక్కనున్న వాడు ఏమన్నాడు, రే నోర్మై, ఇది మనకు తగును, ఈ శిక్ష మనకు తగును, మనం పనికి మాలిన పనులు చేసిన వాళ్ళం, దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళం, అంతేకాదు రోమా ప్రభుత్వమునకు వ్యతిరేకంగా జీవించిన వారము. రోమా ప్రభుత్వమే మనము వ్యతిరేకంగా జీవించినందుకు మనకి శిక్ష విధించింది, దేవుడు కాదు, యేసు ప్రభువు కాదు మనకి శిక్ష విధించింది. మనుషులకు వ్యతిరేకముగా మనము పాపము చేసినందుకు మనుషులు మనకి శిక్షను విధించారు. ఆయన ఏ నేరము చేయకపోయినా, ఆయన ఏ పాపము చేయకపోయినా, పాపి అయిన మనిషి కొరకు తన ప్రాణమును పెట్టేందుకు కొరకు ఆయన మనకు మధ్యలో అవమానకరమైన పరిస్థితిని ఆయన జీవిస్తున్నాడు అని మరొకడు అంటున్నాడు. కాబట్టి ఆడు అంతేకాకుండా, అయ్యా నువ్వు పరదేశునకు వెళ్ళినప్పుడు నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో అని పరదేశులో దేవుని దగ్గర చోటును సంపాదించుకున్నాడు. ప్రియమైన నా తమ్ముళ్ళారా, చెల్లెలారా, తండ్రులారా, గడిచిన కాలంలో మన బ్రతుకులు ఒకవేళ దేవునికి అయిష్టమైనవిగా ఉన్నట్లయితే ఈ నూతన సంవత్సరములోనైనా క్రొత్త ముద్ద అగుటు కొరకు మనము సిద్ధపడదాం. యేసు ప్రభువు వారు మన కొరకు వధించబడ్డారు. వధించబడినటువంటి ఆయన శరీరమును, ఆయన రక్తమును తిని త్రాగేందుకు కొరకు ధైర్యంగా మనం వచ్చున్నాం. ఎంత ధైర్యం అండి మనకి! ఆ పవిత్రుడైనటువంటి యేసయ్య శరీరాన్ని, ఆయన రక్తాన్ని తిని త్రాగేందుకు కొరకు ధైర్యంగా వచ్చున్నాం. ఈ విషయాన్ని గ్రహించమని ఏమన్నాడు? పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులిని రొట్టెతో పండుగను ఆచరింతము. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను
ఐగుప్తులో నుండి మొదట నేను క్రొత్త నిబంధన చేయుదును. అది ఏ నిబంధన? ఆ నిబంధన క్రొత్త నిబంధన. నేను ఐగుప్తులో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు తెలియచేస్తున్నాడు, ఐగుప్తులో వారి చేయి పట్టుకున్నానే, అప్పటి వలె కాదు. వారిని చేయి పట్టుకొని యువతలకు తీసుకొచ్చా. ఐగుప్తులో నుంచి, పాపపు చోటులో నుంచి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశములకు తీసుకొని రావాలని వారి చెయ్యి పట్టుకొని తీసుకొని వచ్చా. అయితే ఇప్పుడు చెప్తున్నాను, మరొక నిబంధన చేస్తున్నానని. అది క్రొత్త నిబంధన. అప్పుడైతే వారి చెయ్యి పట్టుకొని తీసుకొని వచ్చాను, కానీ వారు నా నిబంధనలో నిలవలేదు. వారు నా నిబంధన నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసేతేనే. దేవుడే చెప్తున్నాడు, నేను వారిని అలక్ష్యము చేస్తేనే. మరి సేవకుడు కూడా అలక్ష్యం చేస్తే, సేవకుడు కూడా మీ ఇళ్ళకి రాకుండా, మిమ్మల్ని పిలవకుండా, మీ కొరకు ప్రార్థన చేయకుండా ఉంటే పరిస్థితి ఏమిటి? సేవకుడు అన్నాడు, మీరు ఎటువంటి వారైనా ఎవరైనా సరే మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తాను. సమూయేలు అంటున్నాడు, మీరు ఎటువంటి వారైనా సరే నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మోషేతో చెప్పాడు, నేను వారిని చంపేస్తానన్నాడు. సీనాయి కొండ దగ్గర వారు చేసిన దానికి వాళ్ళని చంపేస్తానన్నాడు. మోషే ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఐగుప్తు నుంచి వారిని తీసుకొని వచ్చావయ్యా, ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చావు, వాగ్దానము చేసి తీసుకొని వచ్చావయ్యా. ఇప్పుడు వారిని చంపేస్తే వారి పరిస్థితి ఏమిటి? నీకే కదా అవమానం అని మోషే తండ్రితో చెప్తున్నాడు. ఆ వచ్చే అవమానం నీకే కదా అయ్యా, వారిని క్షమించయ్యా అని మోషే అంటున్నాడు. అలాగే సమూయేలు కూడా ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, ఏమని అంటున్నాడు? ఇదిగో, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోతే యెహోవా దృష్టికి నేను పాపము చేసిన వాడని అవుతాను. ఇవి మేము ఎరిగిన వారమై దైవజనులముగా ఈ వాక్యము గ్రహించిన వారు, దేవుడు అలక్ష్యము చేశానని చెప్తున్నాడు. అయితే మేము ఎరిగిన వారమై దేవా అలక్ష్యము చేయవద్దు. వారు ఎవరైనా ఎటువంటి వారైనా దయతో కనికరించు అని మీ ఇళ్లకు వచ్చి, అయ్యా మీరు మమ్మల్ని పట్టించుకోకపోయినా, మమ్మల్ని చేర్చుకోకపోయినా, మా వైపు మీరు ఒక క్రూరమైన చూపు చూసేవాళ్ళు ఉన్నారు, దండం పెడతాను. అనుభవించాం కాబట్టి చెప్తున్నాం. మేము క్షమించి ప్రభు సన్నిధికి రండి, ప్రభు త్వరలో రానే ఉన్నాడు అని చెప్పిన దినాలు అనేక కుటుంబాల్లో చెప్పి ఉన్నాం. దైవజన్ లేసన్ గారికి ఒక తల్లి ప్రార్థన చేసి వెళ్తుంటే దండం పెట్టి, అయ్యా పప్పుచా చేశాను, కొంచెం తినేలయ్యా అంటే ఆయన కూర్చొని తింటున్నాడు. అప్పుడే ఆ ఇంటి ఆయన వచ్చాడు, ఇంటి యజమాని. ఏసన్ గారి యవనస్తుడిగా ఉన్న దినాలవి. ఆయన చూసి ఆయన తింటున్న ప్లేట్ పక్కనే పూ అని పోసాడు. కష్టపడి పని చేసుకొని బతకలేవు, అక్కడ ఇక్కడ తినటానికి సిగ్గులేదు అన్నట్టుగా ఒక్కసారిగా అన్నకి కళ్ళము నీళ్ళు వచ్చాయండి. అలాగే అన్నం పెట్టిన తల్లి కూడా ప్రక్కకెళ్ళిపోయి ముసుగు తీసి ముఖానికి కప్పుకొని ఏడుస్తూ ఉంది. అయితే ఆ తల్లిని చూసి ఈయన ఆ కళ్ళ నీళ్ళు ప్లేట్లో పడుతున్నా కూడా అది కలుపుకొని
ఆ నీళ్ళతో కళ్ళ నీళ్ళతోనే తినేస్తాడు ఆయన. ఎంత భయంకరమైన అవమానం ఒకసారి గమనించండి. అటువంటి అవమానకరమైన పరిస్థితులలో ఆ తల్లి ఎక్కడ బాధపడుతుందోనని, ఆ తల్లిని పోగొట్టుకోవటం ఇష్టం లేక మాత్రమే వస్తుంది మందిరానికి. ఆమెను పోగొట్టుకోవటం ఇష్టం లేక శుభ్రంగా తిని చేయి కడుక్కొని నీళ్ళు తాగి అమ్మ వస్తానమ్మా అని ఆయన అక్కడ ఉంటే ఆయన కూడా పెద్దయినా వెళ్ళి వస్తానంటే పో తలకాయించుకొని అలాగే వెళ్ళిపోయాడు. ప్రేమైన దేవుని వీళ్ళారా, ఎందుకు మాకు ప్రయాస? వ్యర్థంగా ప్రయాసపడట్లేదని మాకు తెలుసు. ఎందుకు మీరు చేర్చుకోకపోయినా మీ వద్దకు రావడం? ప్రభువైన యేసయ్య మమ్మల్ని ఏర్పరచుకున్న విధానం మాకు తెలుసు కాబట్టి, పిలిచిన పిలుపు యొక్క విలువ మాకేంటో తెలుసు కాబట్టి, ఎందుకొరకు మాకు ఈ ఘనమైన పరిచర్యను బాధ్యతను అప్పగించాడో మాకు తెలుసు కాబట్టి, ఎన్ని నిందలైనా అవమానాలైనా సహిస్తూ ఈ పనిని చేస్తూ దేవుడు మిమ్మల్ని అలక్ష్యం చేయకుండా ఉండేందుకొరకు మీ జీవితాలను బలిపీఠం మీద పెట్టండి, దేవుని కొరకు జీవించండి అని చెప్పడంలో ఉద్దేశం అదే. సాతానుగాడు మీ మనస్సులు మార్చి, మీ ఆలోచనలు మార్చి, దేవునితో ఉండవలసినటువంటి అనుబంధాన్ని ఉండనివ్వకుండా, ఆయన శరీరమును ఆయన రక్తమును త్రాగకుండా మిమ్మల్ని ఆటంకపరుస్తున్నాడే. ఎంత దుఃఖమండి. మీరు నాకు అన్నం పెట్టి ప్రయోజనం ఏమిటి? మీరు ఇక్కడ పరిచయం చేసే ప్రయోజనం ఏమిటి? మీరు ప్రభు శరీరమును రక్తమును నిరాకరించి నిర్లక్ష్యపరిచి నాకు ఎన్ని కానుకలు ఇస్తే మాత్రం మీకు ప్రయోజనం ఏమిటి? నాకు ప్రయోజనం ఏమిటి? ఎవరికి కావాలి? ప్రభు శరీరమును ప్రభు రక్తమును నిర్లక్ష్యపరిచినటువంటి వారు, నాకు అక్కర్లా మీ కానుకలు, అక్కర్లా మీ ప్రయాస, మీ పరిచర్య నాకు అక్కర్లా. నేనే వేసుకుంటాను చాపలో, నేనే పెట్టుకుంటాను ఈ సామాను, నేనే వాద్యాలు వాయించుకొని, నేనే పాటలు పాడుకొని నా ప్రభువుని ప్రకటిస్తాను. ఏ ఇంటికన్నా వెళ్ళి ఒక పాట పాడి 10 నిమిషాలు వాక్యం చెప్తే నాకు ఇంత అన్నం పెడతారు. పెడతారా? ఎందుకు ఈ ప్రయాస? అందుకే నేను నేర్పిస్తున్నాను, నేర్చుకోండి. మచ్చలుంటే ఉంటాయి, పెన్ను పెట్టుకున్నప్పుడు మీ కొరకు మచ్చలు భరించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ అన్నాడు, వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను పట్టుకున్న చేతిని విడిచిపెట్టేశాను. నేను వారిని అలక్ష్యము చేశాను, లక్ష్యము చేయలా. అయితే ఇప్పుడు నేను చేయబోవు ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచుతాను. నా ధర్మ విధులను వారి మనస్సులో ఉంచుతాను. వారి హృదయముల మీద వాటిని రాయుదును. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై వందురు. ఈ నూతన సంవత్సరంలో ఆయన చెప్తున్నాడు, క్రొత్త ముద్దగానే ఉండండి, పులిపిండిని చేర్చుకోమాకండి. క్రొత్త పిండిలో, క్రొత్త ముద్దలో పాత పిండిని, పులిపిండిని చేర్చుకోమాకండి. క్రొత్త బట్టకి పాత బట్ట మాస్కి వేయకండి. పాత వాటిని చంపేయండి. మీ మనసులో ఈ యొక్క నిబంధనలను మీరు గుర్తించుకోరండి. ఎందుకు చెప్తున్నాడు దైవజనుడు? మా మేలు కొరక లేకపోతే ఆయన మేలు కొరక అనే ఆలోచన చేయండి.
నేను మరలా చెప్తున్నాను, తిండి కోసం ఈ ప్రయాసపడతల్లా. నేను ఎంతమంది ప్రేమ విందులో పాల్గొన్నారు చేయి చూపించండి. తిన్నవాళ్ళు, నేను ప్రేమ విందులో తిన్నవాళ్ళు చేతితో చూపించండి. నేనేమి మిమ్మల్ని నేను తప్పు పట్టట్లా. నేను ఎప్పుడు తిన్నాను, మీరు ఎప్పుడు తిన్నారు, నేను ఎప్పుడు తిన్నాను? ఎందుకు నాకు ఈ ప్రయాస? మీ అందరికంటే ముందు వెళ్ళిపోయి పెట్టించుకొని తినేసి ఆ తర్వాత మిమ్మల్ని తినమని అనొచ్చు కదా. అన్నానా? లేదే. మీరు తృప్తిగా తినిన తర్వాత మిగిలితే ఎవరిని తినాలి అని, మీరు తృప్తిపరచబడిన తర్వాత ఎందుకంటే ఇవి నేర్చుకుంటే మనకు మంచిది. మాకు అలా నేర్పించాడు మా ఆత్మీయ తండ్రి. ఆ తండ్రి నేర్పించాడు కాబట్టి ఈరోజు ఈ పని చేయగలుగుతున్నా. ఇట్లా ఇంకా చూడండి, 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. బాగా అర్థం చేసుకోవాలి ఈ వాక్య భాగాన్ని. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో, ఇది ఐగుప్తులో నుంచి మిమ్మల్ని తీసుకుని వచ్చినప్పుడు మీ చేయి పట్టుకుని తీసుకుని వచ్చిన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున. అప్పుడు అపరాధము చేశారు, ఆ అపరాధమునకు విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందాడు. దేవునికి స్తోత్రం. ఆయన మరణించాడు. అపరాధమును తొలగించేందుకొరకు ఆయన మరణించాడు. మన పాపమును తొలగించేందుకొరకు సిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడాడు, తన రక్తాన్ని కాచాడు. ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము. పిలువబడిన వారందరూ, అబ్రహాము పిలువబడ్డాడు, దావీదు పిలువబడ్డాడు, మోషే పిలువబడ్డాడు, దానియేలు పిలువబడ్డాడు, నోవహు పిలువబడ్డాడు. పిలువబడిన వారు ఏం పొందుకోవాలట? ఏమండి? పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము. నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము. మీకు చెప్పాను నిన్న, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, ఆ కొండ మీద ఒలీవల కొండ మీద శిష్యులతో చెప్పాడు, ఇదిగో మీరు యెరూషలేమును విడిచి వెళ్ళకండి, తండ్రి వలన పొందిన వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి. మీరు యెరూషలేమును విడిచిపెడితే వాగ్దాన ఫలమును మీరు అనుభవించలేరు. దేవుడి మీ కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యమును మీరు పోగొట్టుకుంటారు అని శిష్యులకు చెప్తే, వారు యెరూషలేములో మేడగదిలో దేవుని వాగ్దానము కొరకు కనిపెట్టారు. దేవుని వాగ్దానము కొరకు కనిపెట్టారు. ఆ కనిపెట్టినటువంటి శిష్యులు వాగ్దాన ఫలాన్ని పొందారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. మరి నువ్వు కనిపెడితే నువ్వు కూడా అదే ఫలాన్ని పొందుకుంటావు. నిశ్చలమైనటువంటి స్వాస్థ్యమును కూర్చున్న వాగ్దానమును పొందుకుంటావు. నిశ్చలమైన స్వాస్థ్యం ఇది నిలిచేది కాదని మీకు మొదట చెప్పి ఉన్నాను. పేతురు పత్రికలో రాయబడిన మాట.
అన్నీ లయమైపోతాయని చెప్పాను, ఇది లయమైపోయేది. కానీ నిశ్చలమైనది ఒకటి ఉంది, నిత్యమైన స్వాస్థ్యము. ఆ నిత్యమైన స్వాస్థ్యమును కూర్చున్న వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయన మనకును దేవుని తండ్రి అయిన దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు, నిచ్చెనగా ఉన్నాడు ఆయన. కాబట్టి నువ్వు క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశమును పొందేందుకు కొరకు నువ్వు సిద్ధపడితే నీ కొరకు ఆయన మరణించాడు అనే సంగతిని గుర్తించి కొన్ని పద్ధతులు మార్చుకుంటే మంచిది. వేకువను లేచి ప్రభు పాదాల దగ్గరికి వస్తే మంచిది. మీ పిల్లల కొరకు మీరు కన్నీరు కారిస్తే మంచిది. ఈ దేవుని మందిరమునకు ప్రసంగంలో వ్రాయబడిన రీతిగా నువ్వు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా చూసుకో. నువ్వు వెళ్తుంది దేవుని మందిరానికి, అది పరిశుద్ధమైనది, దేవుని సన్నిధి. పగ, ఈర్ష్య, ద్వేషాలతో మందిరానికి వెళ్తే నువ్వు సర్వోన్నతులకు దేవుడిని ఆరాధించలేవు. ఆయన తండ్రి అని నువ్వు నోటితో చెప్పలేవు. కాబట్టి ఆయన మన కొరకు మరణించాడు, మన కొరకు మధ్యవర్తి అయ్యాడు. మరి ఈనాడు సేవకుడు కూడా యేసయ్యకి మీకు మధ్యవర్తిగా ఉన్నాడు. అర్థమైందా? మీ యాజకుడు, మీ సేవకుడు కూడా యేసయ్యకి మీకు మధ్య. ఎందుకంటే మిమ్ములను నేను సిద్ధపరిచి ఆయనకు అప్పగించాలి. ప్రభు చెప్పాడు ఆ మాట, నీవు నాకు అప్పగించిన వారిని నేను నీకు వారిని పరిశుద్ధపరిచి నేను నీకు అప్పగించాను అన్నాడు ప్రభు. అపోస్తలుడు పౌలు గారు చెప్పారు, అయా వాక్యమునకును కృపావాక్యమునకును నీ ఆత్మకును వారిని అప్పగించాను అంటాడు. పౌలు గారు అంటాడు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడి ఉండవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. అది ప్రభు చేస్తుంది. మరి మేమేం చేస్తున్నామండి? మాకున్న సమస్తమును పెంటతో సమానంగా చేసుకొని, మాకున్న వ్యాపారాలు, మాకున్న ఉద్యోగాలు అన్నిటినీ విడిచిపెట్టి సంఘమును ప్రభుకు అప్పగించాలనే ఉద్దేశంతో ఉన్నా లేకపోయినా, తిండి ఉన్నా లేకపోయినా, వస్త్రాలు ఉన్నా లేకపోయినా ప్రభువును ప్రకటించి సిద్ధపరిచేందుకు కొరకు వచ్చి ఉన్నాం. ఆ మాటనే అక్కడ చెప్తున్నాడు. ఆయన మధ్యవర్తి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మనకును తండ్రికి మధ్యవర్తి ఉన్నాడు. మీ యాజకుడు, మీ దైవజనుడు మీకును ప్రభు యేసుక్రీస్తు వారికి మధ్యవర్తి ఉన్నాడు. లెక్క అప్ప చెప్పవలసిన వాని వలె ఈ ఘనమైన పరిచర్యను చేస్తున్నాడు. లెక్క అప్ప చెప్పాలి అక్కడ. ఆ తర్వాత చూడండి, చివరిగా ప్రభు ఒక మాటని
మనకు చెప్తున్నాడు. ఏమిటంటే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్న మాట ఏమిటంటే 12:2లో మీరు ఫైనల్గా ఆయన చెప్తున్న మాట, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. గతకాలం మీరు ఎలాగున్నారో అనవసరం, పాత సంవత్సరం ఏ విధంగా ఉన్నారో అనవసరం. ఇప్పుడైనా మీ మనస్సు మారి రూపాంతరం పొందండి. ప్రేమైన నా దేవుని బిడ్డలారా, ముఖ్యంగా చెల్లెమ్మలకు చెప్తున్నాను, బాప్తిసం పొందని మీ భర్తలకు చెప్పండి. నేను కన్నీరు కారిస్తే వారి విషయంలో వారికి క్షేమం కాదు. ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, మీ కొరకు ప్రయాసపడుతున్న దైవజనులు కన్నీరు కారిస్తే మీకు క్షేమం కాదు. ఇప్పటికైనా రూపాంతరం పొందండి, నూతన పరచబడండి, మారు మనసు పొందండి. మీరు ఆశీర్వదించబడేందుకొరకే పిలువబడ్డారు, కానీ శపించబడేందుకొరకు పిలువబడలా. శాపవచనం అనేది ఒకటి కూడా నా నోట రాలేదు. మీకు హెచ్చరికలే వచ్చాయి, అవునా కదా? హెచ్చరికలు వచ్చాయి. మీరు జాగ్రత్త పడమని చెప్తున్నాను. ఆ జాగ్రత్త పట్టడంలో నీకు చేత కాకపోతే దానికి నేనేం చేస్తాను? హెచ్చరిక లోపడకపోతే దానికి నేనేం చేస్తాను? నీ లెక్క నువ్వే అప్పగించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను అప్పగించాల్సిన పని లేదు. కాబట్టి ఇది మన ప్రభు మనతో మాట్లాడిన మాట. పాతదానికి కొత్తదానికి పాతది వేయద్దు, క్రొత్త ముద్దకు పాత పిండిని పులిపిండిని కలపద్దు. అలాగే పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయవద్దు, పోస్తే పగిలిపోతాయి. అలాగే ముద్దంతా పిండి కొత్త ముద్దంతా పులిసిపోతుంది, పాడైపోతుంది. క్రొత్త బట్ట పాడైపోతుంది, వెలితి చూపిస్తుంది. కాబట్టి నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి వాగ్దానం పొందుకుని మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. మీ కార్యం సఫలమవుతుంది. లోకమునికి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత, ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ లోకమునికి ఇవ్వద్దు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునై ఉన్న దేవుని చిత్తమేదో గ్రహించి నూతన పరచబడుట వలన మనస్సు మార్చుకొని రూపాంతరము పొందండి. ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు మనకు తెలియచేస్తున్నమాట, కక్ష చేతనైనను మిష చేతనైనను మనము దేవుని పాదాల చెంతకు చేరాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మీ ఉచితమైన కృపను బట్టి నూతన సంవత్సరంలో మొదటి దినమున ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశము కొరకు నా ప్రభా మాకు తెలియచేసిన విషయాలను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా ప్రభా, అక్కడ నీతి నివసిస్తుందని, నీతి నివసించే చోటకి నీతిమంతులు చేరాలి అని తేటగా వివరించి దేవులను బలపరిచి ధైర్యపరిచిన మా పరమ తండ్రి, మీకు వేలాది వందనాలు స్తోత్రములు. దేవా, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మా జీవితాలలో ఆ నూతనమైన కార్యాన్ని మేము నిత్యం అనుభవిస్తూ మీలో ఫలించి వర్ధిల్లే భాగ్యం ప్రసాదించమని నజరేయుడుకు యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వినయంతో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును ఈ నూతన సంవత్సరమంతటిలో సదాకాలం తోడే ఉండును గాక. ఆమెన్, ఆమెన్.